మత్తు కథా చిత్రం మలుపులు తిరుగుతుంది. క్రిష్ విచారణ తర్వాత డొంక మెల్లిగా కదులుతుంది. టాలీవుడ్ ను కుదుపుతోంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్ తర్వాత పలువురు పట్టుబడ్డ కేసులో అరెస్టుల పర్వంపై ఆసక్తికరమైన సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే 6గురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో పలువురు విచారణకు సహకరించడం లేదన్న టాక్స్ నడుమ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ నిన్న రాత్రి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో అందుబాటులో లేనని, ముంబైలో ఉన్నందున కొంత సమయం కావాలని దర్శకుడు క్రిష్ పోలీసులను అభ్యర్థించడం అనూహ్యంగా గచ్చిబౌలి పిఎస్ ప్రత్యక్షమవడంతో డ్రగ్స్ సీన్ ఒక్కసారిగా మారిపోయినట్టుంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో 8వ పేరుగా క్రిష్ పేరు నమోదైంది. తానే తప్పు చేయలేదని, అందుబాటులో లేకపోవడం వల్లే విచారణకు హాజరు కాలేదని, తాను అన్ని విధాలా సహకరిస్తానని గచ్చిబౌలి పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. అతడి నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షకు పంపారు. డ్రగ్స్ సేవించినట్టు తేలితే అతడిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే తన పేరును ఈ కేసులోకి అనవసరంగా డ్రాగ్ చేశారని, పార్టీలో పట్టుబడ్డ ఒక వ్యక్తిని కలిసి తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని క్రిష్ చెప్పినట్టు తెలుస్తోంది. గత నెల 25న హోటల్ గదిలో కొకైన్ సేవించినందుకు నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ సహా పలువురు పట్టుబడినట్లు వార్తలు బయటకు రావడం, విచారణ ఎదుర్కొన్న వ్యక్తులతో క్రిష్ కు ఉన్న స్నేహం కారణంగా పోలీసులు అతడిని విచారణకు పిలిచారని ప్రచారమైంది. ఈ ఆరోపణలపై స్పందించిన క్రిష్ కేవలం పరిచయస్తులను కలవడానికి హోటల్ కు వెళ్లానని, అరగంట సేపు మాత్రమే తాను అక్కడ ఉన్నానని చెప్పుకొచ్చారు. దర్యాప్తులో భాగంగా అధికారులు హోటల్ డ్రగ్ బస్ట్ కేసులో క్రిష్ ప్రమేయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పోలీసులు అనుమానితుల జాబితాలో ఒక కార్ డ్రైవర్, డ్రగ్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ సహా మరో 2 పేర్లను చేర్చారు. ఫిబ్రవరి 26 నుంచి కనిపించని సినీ నటి లిషి గణేష్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఏమైనా క్రిష్ గచ్చిబౌలి పిఎస్ రావడంతో రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుమారు 4 గంటల పాటు క్రిష్ ను పోలీసులు విచారించారు. క్రిష్ నుంచి డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ స్వీకరించారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపించారు. టెస్టులో పాజిటివ్ తేలితే పోలీసులు క్రిష్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. టెస్టులో నెగిటివ్ అని తేలితే సాక్ష్యం కోసం మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. అయితే క్రిష్ విచారణలో పోలీసులు చాలా సీక్రసీని పాటిస్తున్నారు. పోలీసుల విచారణలో క్రిష్ ఏమీ చెప్పాడన్న విషయం ఇంకా సస్పెన్షనే. సోమవారం విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగినా అనూహ్యంగా శుక్రవారం రాత్రి హాజరయ్యారు. ఇప్పటికే ప్రధాన నిందితులు గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ నమూనాలు పాజిటివ్ గా వచ్చినట్టు తెలుస్తుండటం ఈ కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో 14 మందికి ప్రమేయం ఉందని పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. వీరిలో లిషి, సందీప్, శ్వేత, నీల్ పోలీసుల ముందుకు రాలేదు. శ్వేత గోవాలో, సందీప్ కర్ణాటకలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. లిషి జాడ మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. వీరంతా డ్రగ్స్ వినియోగించుకుంటే పోలీసుల ఎదుటకు ఎందుకు రావడానికి వెనుకాడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఆలస్యం చేసే కొద్దీ మూత్రం విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే వారు తప్పించుకు తిరుగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్పై పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. క్రిష్ నిర్దోషి అని, ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. స్పందించిన కోర్టు క్రిష్ పిటిషన్ పై వైఖరేంటో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది.
దీంతో క్రిష్ పిటిషన్పై మరోసారి సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ అయితే పోలీసుల విచారణలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? 24వ తారీఖున రాడిసన్ హోటల్లో 1200 మరియు 1204లో ఈ 2 రూమ్లోని కొకైన్ పార్టీ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. అది 10 మందితో పాటు ఆ 10 మందిలో క్రిష్ కూడా ఉన్నారు, డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. పార్టీలో మార్నింగ్ నుంచి సాయంత్రం పార్టీ ఎంజాయ్ చేశారని చెప్తున్నారు. మరి నిన్న మార్నింగ్ అయితే కోర్టు అయితే పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా సాయంత్రం గచ్చిబౌలి పిఎస్లో అయితే ప్రత్యక్షం కావడం అందరికీ ఒక ఆశ్చర్యంగా అనిపించింది. గత ముంబైలో ఉన్న 2 రోజుల తర్వాత పిఎస్కి వస్తానని చెప్పి సోమవారం వస్తానని చెప్పిన క్రిష్ మరి నిన్న ఫ్రైడే ఎందుకు వచ్చారు అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది శాలిని. సో దాంతోపాటు చూసుకుంటే అటు బ్లడ్తో పాటు యూరిన్ టెస్టులు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. క్రిష్కి అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి హైదరాబాద్ సిటీ దాటి ఎటు వెళ్ళొద్దని అయితే చెప్తున్నారు పోలీసులు అయితే సూచించారు. శాలిని, మణికంఠ, దాదాపుగా 4 గంటలు పోలీసులు అయితే డైరెక్టర్ క్రిష్ని విచారించినట్టు తెలుస్తుంది. అయితే దాంట్లో మరి క్రిష్ ఏం చెప్పాడు అనేది ఏమైనా తెలుస్తుందా? పోలీసులు ఏం చెప్తున్నారు? సో పోలీసులు అయితే క్రిష్ అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఇరికించారు, కేవలం స్నేహితులను కలవడానికి మాత్రమే వెళ్ళానని చెప్పి అంటున్నారు క్రిష్. మరి రిపోర్ట్లో ఏదైతే బ్లడ్ కానీ టెస్టులు అయితే డ్రగ్స్ వాడారా లేదా అన్నది అయితే తెలియాల్సింది. శాలిని, ఒక క్రిష్ గత 10 ఏళ్ళుగా ఒక అగ్ర డైరెక్టర్గా ఉన్నందువల్ల ఈ కేసులో మరింత ఉత్సాహత ఉంది అందరికీ. సో క్రిష్ గతంలో కూడా చూసుకుంటే అనేక సార్లు వాళ్ళ డైవర్స్ కానీ వేరే ఇతర కూడా ఇష్యూలు అయితే జరగడం వల్ల క్రిష్ పేరు అయితే అందరికీ ఈజీగా వైరల్ అవుతుందని చెప్పి తెలుసుకోవచ్చు. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ శాంపిల్స్ అయితే సేకరించారు. ఒకవేళ పాజిటివ్ వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? సో పాజిటివ్ వస్తే రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2 గ్రాముల కొకైన్ అయితే మనకి దొరికిందని చెప్తున్నారు. హోటల్ రూమ్లో 2 గ్రాముల కొకైన్ దొరికింది. దాంతోపాటు మిగతా 7 మంది కూడా పరారీలో ఉన్నారు. 3 అయితే దొరికారని చెప్తున్నారు. ముగ్గురులో మంజీరామాల ఓనర్ యోగానంద్తో పాటు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ మరియు ప్రొడ్యూసర్ కాదర్ కూడా ఈ 3 అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. శాలిని, మణికంఠ, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది పరారీలో ఉన్నారు. మరి వారిని పట్టుకోవడానికి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? సో వీరైతే ప్రత్యేకంగా తీసుకొని ఉన్నారు. ప్రత్యేక బృందాలు అయితే పంపించారు శాలిని. ఎందుకంటే అటు లిషి గణేష్ ప్రముఖ యూట్యూబర్ కూడా, సో తను కూడా ఎప్పుడైతే కేసులో తన పేరు వచ్చిందో అప్పటి నుంచి ఆమె కనిపించట్లేదని చెప్పి వాళ్ళ సోదరి కూడా మన గచ్చిబౌలి పిఎస్లో అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. ఆమె సోదరి కూడా కనిపించట్లేదని చెప్పి, దాంతోపాటు శ్వేత నా లేడీ కూడా విఐపి కూడా కనిపించట్లేదని అయితే పరారీలో ఉన్నారని తెలిసింది. వాళ్ళని కూడా ఒక ప్రత్యేక బృందాలు పోలీసు బృందాలు అయితే విచారణ కోసం తిరుగుతున్నాయి. శాలిని, మణికంఠ, ఇక్కడ చూసినట్టయితే డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ కేసులో కూడా సినీ నటి బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? సో క్రిష్ బాలకృష్ణ కలిపి గౌతమిపుత్ర సాధికారిని చేయడం వల్ల అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. అటు బాలకృష్ణ కూడా దానికి హిట్ ఇచ్చిన డైరెక్టర్లను ఎప్పుడూ మర్చిపోరు, ఎటువంటి ఆపద ఉన్నా కూడా ఆయన ఒకంతటా సపోర్ట్ చేస్తారంటున్నారు. కానీ ఈ విషయంలో ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు మరి క్రిష్కి నిలబడతారు? ఒకవేళ క్రిష్ కనుక నిజంగా డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే మటుకు ఎటువంటి చర్యలు చేపడతారన్నది పోలీసుల్లో కూడా ఉత్సాహత నెలకొంది. శాలిని, థ్యాంక్ యూ మణికంఠ. థ్యాంక్ యూ శాలిని.